నమస్తే అండి. నా పేరు నరసింహులు. నేను హైకోర్టు అడ్వకేట్ అండి. ఈరోజు నేను మీకు తెలియజేయబోయే చిన్న టాపిక్ ఏంటంటే, రీసెంట్‌గా అలహాబాద్ హైకోర్టు అంటే ఇవాళ న్యూస్ ఏంటంటే, అలహాబాద్ హైకోర్టు ఆ లోకల్ న్యూస్ పేపర్స్‌లో పబ్లిష్ అయిన న్యూస్ ఏంటంటే గనక, హిందూ పేపర్‌లో గానీ, టైమ్స్ ఆఫ్ ఇండియాలో గానీ పబ్లిష్ అయిన న్యూస్ ఏంటంటే, అలహాబాద్ హైకోర్టు ఒక రేప్ కేసులో బెయిల్ గ్రాంట్ చేయడం జరిగినదని చెప్పి హెడ్డింగ్స్ పెట్టి వేశారక్కడ. అంటే ప్రెస్ యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక రేప్ కేసులో బెయిల్ ఇవ్వకూడదు అనేది. కానీ కోర్టు రెండు వైపులా చూస్తుంది కదా, కాయిన్కి ఒకవైపే చూడకూడదు కదా, రెండు వైపులా చూస్తారు కదా. దాంట్లో ఎందుకు గ్రాంట్ చేశారంటే కనుక, ఆల్రెడీ అతను రెగ్యులర్ బెయిల్ అంటే ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. అప్పటికి మోర్ దాన్ 4 months అయ్యింది. అది డిసెంబర్ 2024లో అతను అరెస్ట్ అయ్యిండాడు. ఇప్పటికీ మోర్ దాన్ 4 months కావస్తున్నది. అండ్ ఫర్దర్ మోర్ మెరిట్స్లోకి వెళ్ళి కూడా చూస్తే కనుక కేసులో ఏం జరిగిందని చెప్పి వాళ్ళు ఇచ్చిన పేపర్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కనుక, ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో ఆ కంప్లైనెంటు మరియు ముద్దాయి ఒక బార్లో వాళ్ళు కలుసుకోవడం జరిగినది. ఆల్కహాల్ వాళ్ళు సేవించి నైట్ 3 o'clock వరకు వాళ్ళు స్పెండ్ చేశారు అక్కడ. ఆ 3 o'clock టైంలో అతను వాళ్ళని ఇన్వైట్ చేయటము, మా ఇంటికి రండి అని చెప్పి వాళ్ళు బలవంతంగా పిలవటము, ఆ పరిస్థితిలో వాళ్ళు పోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తర్వాత అతను ఒక చెడ్డ ఉద్దేశం ఉండొచ్చు బహుశా, మనం కేసు రికార్డ్ చదవలేదు. అతను బంధువుల ఇంటికి తీసుకెళ్ళటము, అతను క్రైమ్ చేసేదానికి ప్రయత్నం చేయటం అని జరిగినది. కాబట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయటము, డిసెంబర్ 2024లో అతను అరెస్ట్ చేయటము, అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను రిమాండ్లో జైల్లో ఉండటము, జ్యుడిషియల్ కస్టడీలో ఉండటము, ఇవన్నీ జరిగింది. ఇప్పుడు 4-5 months తర్వాత ఈ బెయిల్ అప్లికేషన్ ఇప్పటికే 1 or 2 times డిస్మిస్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎందుకు గ్రాంట్ చేసిందంటే కనుక, ఆమె ఎంఏ వరకు చదువుకొని ఉండి కూడా ఇటువంటి పరిస్థితికి విధంగా మీరు కూడా ఇటువంటి పరిస్థితి అయ్యేదానికి సహకరించారు కదా, మీది నుంచి కూడా పొరపాటు కదా, ఇన్వైట్ చేసినట్టు కదా నేరాన్ని. కాబట్టి నేరం ఎదుటి వ్యక్తి ఈ నేరం చేసేటట్లు మీరు ప్రవర్తించడం కూడా అతనికి అవకాశం జరిగినది. కాబట్టి ఇది ఎక్సెప్షన్ కేసులో ఆ బెయిల్ గ్రాంట్ చేస్తూ ఈ ఫైండింగ్ కూడా ఇచ్చిన్నారు. మొరాలిటీ అండ్ సిగ్నిఫికెన్స్ అంటే నైతికత మరియు వాటి ప్రాముఖ్యత మీరు తెలిసి మెలగాలి అనేది ఇక్కడ విషయం. నమస్తే అండి, ఉంటానండి.